హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి వస్తే వాళ్ళను నిలదొక్కునివ్వకుండా ఈ రాజకీయ నాయకులు ఎన్ని కుట్రాలు చేస్తారో మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం గురించి, ఆయన కుటుంబ సభ్యులను బజార్లకు ఇచ్చారు. ముఖ్యంగా ఆయనపై లేనిపోని ఆరోపణలు చేసి పార్టీ సీట్లు అమ్ముకుంటున్నాడు, టిక్కెట్లు అమ్ముకుంటున్నాడు, చిరంజీవి అవినీతి పరుడు అనే విధంగా చేసిన కామెంట్స్ తర్వాత పాపం చిరంజీవి గారు రాజకీయాల్లో నిలబడలేకపోయారు. 18 స్థానాలకే పరిమితం అయిపోయారు. 18 స్థానాలంటే తక్కువ కాదు, కానీ ఆయన ఆ రోజున ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి. కానీ అప్పటి రాజకీయ నాయకులు, ఇద్దరు బడా నాయకులు చేతులు కలిపి కుట్రలు చేసి ఆ రోజున చిరంజీవి గారిని రాజకీయాల్లోంచి పంపించేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా టార్గెట్ చేశారు, వ్యక్తిగత జీవితాలు, 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళని వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు అంటకట్టి ఆఖరికి ప్యాకేజ్ ఇస్తారని ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారో చూసాం. గుండె ధైర్యం ఉన్న వ్యక్తి కాబట్టి, మొండేడు కాబట్టి నిలబడ్డాడు, నిలదొక్కున్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక చూస్తే తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టాడు. టీవీకే అనే పార్టీ పెట్టిన తర్వాత విజయ్ని విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు. నిజానికి తమిళ రాజకీయాల్లో సినిమా వాళ్ళది ఆధిపత్యం. అక్కడ ఎంజి రామచంద్రన్, జయలలిత గారు, ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ మూలాలు కూడా సినిమా వాళ్ళవి. తమిళనాడులో సినిమా వాళ్లకు ఆదరణ ఎక్కువ. అందులో భాగంగానే సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళను ముఖ్యమంత్రులు చేసిన దాఖలాలు కూడా తమిళ పాలిటిక్స్ లో ఉన్నాయి. అలా విజయ్ కూడా తమిళనాడులో ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఒక పార్టీ పెట్టాడు, టీవీకే. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా టార్గెట్ చేశారు, ఎగ్జాక్ట్లీ మక్కి డిట్టో అదే విధంగా ఈయన కూడా టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తిగత జీవితం గురించి, అదేవిధంగా త్రిష, కీర్తి సురేష్ అని చెప్పేసి ఆ విధంగా కొన్ని రోజులు ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఆయన భార్య విడాకుల గురించి ఆమెను ఉసిగొల్పి ఆమె బయటకు వచ్చి విడాకులు కావాలని అడిగేంత వరకు చేశారు. అదేవిధంగా చూస్తే ఆయన సినిమా ఆఖరి సినిమా అని చెప్పాడు, ఇది నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను, ఇదే లాస్ట్ సినిమా అని చెప్పాడు. అదే జననాయకన్ అనే సినిమా. ఆ సినిమా ఎప్పుడో జనవరి 9న రిలీజ్ కావాల్సింది, కానీ ఆ సినిమాని సెన్సర్ అవ్వకుండా ఆపేశారు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ. దానికోసం ఆయన పోరాటం చేస్తున్నాడు. ఏదైతే కేవిఎన్ ప్రొడక్షన్ ఉందో, కంపెనీ ఉందో, వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. అది ఇప్పటికి కూడా ఇంకా క్లియర్ అవ్వలేదు. ఇప్పటికి కూడా సినిమా సెన్సర్ అవ్వలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాడు, ఒక స్టార్ హీరో అయ్యుండి కూడా. అలా ఇప్పుడు విజయ్ ఎన్నికల బరిలో నిలబడ్డాడు. 234 స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులు పోటీ చేస్తున్నాడు. విజయ్ 2 చోట్ల పోటీ చేస్తున్నాడు. ఈ సందర్భంలో విజయ్ని ఇబ్బంది పాలు చేయడం కోసం విజయ్ జననాయకన్ అనే మూవీకి సంబంధించినటువంటి క్లిప్పులను పైరసీ చేసి సోషల్ మీడియాలో వదిలిపెట్టాడు. నిజంగా ఇది చాలా చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఒక సినిమా కోసం ఒక నిర్మాత 100 కోట్లు ఖర్చు పెడతాడు. అదేవిధంగా వందలాది వేలాది మంది కార్మికులు పనిచేస్తారు. వాళ్ళ కష్టాన్నంతా ఇవాళ సోషల్ మీడియాలో, వాళ్ళు పెట్టిన ఖర్చును, వాళ్ళ కష్టాన్ని సోషల్ మీడియాలో లీక్ చేశారు ప్రత్యర్థి వర్గాలు. ఈ దెబ్బతో ఇవాళ సోషల్ మీడియా అడలెత్తిపోతుంది. విజయ్కి బాసటగా చాలా మంది సినీ ప్రముఖులు నిలబడుతున్నారు. మన తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు, అదేవిధంగా మోహన్ బాబు, కొంతమంది హీరోలు కూడా ఇది అనైతికం, ఇది కరెక్ట్ కాదు, పైరసీ చేయడం కరెక్ట్ కాదు, ఇలా దెబ్బ కొట్టడం, కార్మికుల మనోభావాలు, కార్మికుల కష్టాలను దోచుకోవడం కరెక్ట్ కాదంటూ చాలా మంది ట్వీట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు విజయ్ని టార్గెట్ చేయడం కోసం ఆయన సినిమాకి సంబంధించిన క్లిప్పులను సోషల్ మీడియాలో వదిలారు. అయితే ఇప్పటికే ఈ సినిమా కంపెనీకి సంబంధించిన కేవిఎన్ ప్రొడక్షన్ వాళ్ళు ఈ సినిమాకి సంబంధించిన క్లిప్పులను ఎవరైనా సోషల్ మీడియాలో డౌన్లోడ్ చేయడం కానీ, ఇతరులకు ఫార్వర్డ్ చేయడం కానీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి వాళ్ళు ఇప్పటికే వార్నింగ్లు ఇవ్వడం కూడా జరిగింది. అలా విజయ్ని పొలిటికల్గా ఎదుర్కోలేక ఆయనను ఇబ్బంది పెట్టడం కోసం ఆయన సినిమాల క్లిప్పులను కూడా సోషల్ మీడియాలో వదిలారు. అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏమంటున్నారంటే విజయే కావాలని ఆ క్లిప్పులను సోషల్ మీడియాలో వదిలారు సానుభూతి కోసం అంటూ వాళ్ళు పైగా ఆయన పైనే కామెంట్ చేస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే టీవీకే పార్టీకి ఈ వీడియో లీక్లతో ఎలాంటి సంబంధం లేదనేది క్లారిటీ వచ్చేసింది. వాంటెడ్గా ఆయనను ఇబ్బంది పెట్టడం కోసం చేసినటువంటి ఒక దారుణం, ఒక నీచమైన పని ఆయన సినిమాకి సంబంధించిన వీడియో క్లిప్స్ను వదలడం. ఇప్పటికే సెన్సార్ కంప్లీట్ కాకుండా నిర్మాత చాలా ఇబ్బందులు పడతా ఉంటే మళ్ళీ దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఇలా వీడియో రిలీజ్ చేయడం చాలా మంది అభిమానులను కలిసివేస్తుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అయితే అన్ని సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఇతనికి విజయ్కి బాసటగా నిలుస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇక ఆత్మరక్షణలో పడింది డిఎంకే పార్టీ.